కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంది 4, 5, 6, 7 మొత్తం ఢిల్లీలో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు మిగతా కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సో వాళ్ళు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు 42% రిజర్వేషన్ అంశం పైన. ఒకటి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంటే ఒకటి చట్టం రూపంలో ఆల్రెడీ రాష్ట్రపతిని కూడా కలుస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తాం. ఒత్తిడి తీసుకురానికి పోవద్దు, మీరు సాధించుకోవడానికి పోవండి. మీరు నేను చిత్తేసి ఉంటే ఆగస్టు 5, ఆగస్టు 6, ఆగస్టు 7 ఈ మూడు రోజులు అక్కడ ఉంటాము అని అంటారు. ఎందుకోసం 3 రోజుల తర్వాత మన 4 రోజులు హైదరాబాద్ రావడము? మీరు 42% రిజర్వేషన్ సాధించేదాకా హైదరాబాద్కు రావద్దు. ఎగ్జాంపుల్ తీసుకోవాలి మీరు. ఆ రోజు జయలలిత 94లో పివి నరసింహ దగ్గరికి వెళ్ళి ఆ రోజు పివి నరసింహ దగ్గర అన్న మాటలు అవి. నా యొక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ ప్రతిపక్షాలందరినీ తీసుకోబోతున్నా, ఢిల్లీలో కూర్చుంటా, ఈవెన్ నేను కూర్చున్న కుర్చీని కూడా నేను ఢిల్లీ తీసుకోబోతున్నా, నా పరిపాలన ఢిల్లీ నుంచే చేస్తాను, ఆ ఢిల్లీలో 42% మా బీసీ రిజర్వేషన్ ఇచ్చేదాకా నేను తమిళనాడు రాను అని చెప్పి శపథం పట్టింది. అక్కడే కూర్చుంది. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. పివి నరసింహరావు 94లో అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టించి 9th షెడ్యూల్ పెట్టి అప్పుడు సాధించుకున్నది. నేను కూడా సేమ్ డైరెక్షన్. రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిట్ట తమిళనాడు తరఫు రిజర్వేషన్ సాధించాలంటే మీరు తిరిగిముఖం రాకండి. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను ఢిల్లీకి వస్తున్నా, తెలంగాణ రాష్ట్రం తిరిగి వస్తున్నారు. అంటే ఆ రకంగా చిత్తశుద్ధుడు పోయింది. కాబట్టి నీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే నీ యొక్క మంత్రివర్గం మొత్తము మేము మీకు తోడుగా రమ్మంటే వస్తాము. అక్కడే కూర్చున్నాం ఢిల్లీలో, మోదీని కలుద్దాం. 42% న్యాయమైన డిమాండ్ మీరు హామీ ఇచ్చిను. ఆ డిమాండ్ నెరవేర్చేదాకా మీరు హైదరాబాద్ రాకండి. హైదరాబాద్ వచ్చిన అనుకోండి తెలంగాణ ప్రజల బీసీల మనోభావాలు దెబ్బతింటాయి. ఆ రోజు కూడా ఎట్లయితే గ్రామాలలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమం పోరాటం చేసినామో ఈరోజు బీసీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా మీకు హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు, సాధించిన తర్వాతనే ఎన్నికలకు పోండి. 42% పార్టీ పరంగా ఇస్తా అంటారు. ఎట్లా ఇస్తారు? 30 మాకు జిల్లా పరిషత్తులు ఉన్నాయి, అలా 13 కేటాయిస్తారు. ఆ బీసీలకు ఎట్లా కేటాయిస్తారు? సర్పంచులు 12,500 సర్పంచ్ ఉన్నాయి, 12,500 బీఫామ్ ఎట్లా ఇస్తారు? అది పార్టీ పరంగా కాదు కదా. కాబట్టి మాకు ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ కల్పించండి. కల్పించిన తర్వాతనే ఎన్నికలకి. పొన్నం ప్రభాకర్ ఓపెన్ ఆఫర్ చేస్తారు, అందరు రావాలి, బీసీలు అందరూ, అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు కుల సంఘాలు అందరూ రావాలనేటువంటి ఆఫర్ చేస్తారు. పొన్నం ప్రభాకర్ గారికి మళ్ళొక జ్ఞాపకం చేస్తున్నా. ఆ రోజు అసెంబ్లీలో నేనే మాట్లాడినా. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు? మీ ఇద్దరిని తీసుకెళ్తాను రండి అన్నాడు. మేము ఆ రోజు చెప్పినాము, అఖిలపక్షం తీసుకెళ్ళండి, మీ వెంట మేము ఉంటాము, పోరాటం అయ్యాక మీ పార్టీకి అండగా ఉంటాము, 40% అని చెప్పారు. కానీ ఏది ఇదా వే ఆఫ్ టాకింగ్? బహిరంగంగా పత్రికాముఖంగా రండి అయితే వస్తారా? మాకు పార్టీకి ఒక అధ్యక్షుడు, మా పార్టీకి మీరు పంపించి మీ పార్టీ పరంగా రండి అని చెప్తే డెఫినెట్గా మేము వస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎంబడి మేము వచ్చాం, సిద్ధంగా ఉన్నాం మా పార్టీ పరంగా బీసీల కోసం. కానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు ఎట్టి బస్సులో రావద్దన్న ధోరణిలో ఏదో మాస్గా మీరు ఇస్తే రారు. కాబట్టి మాకు గౌరవప్రదంగా ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షులు మాట్లాడి మా డెలిగేషన్ తీసుకెళ్తే మేమందరం కొట్లాడతాం నీకు అండగా. ఒకటి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చట్టపరంగా న్యాయపరంగా 42% దక్కేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదా చూస్తుంటే పరిస్థితి? డెఫినెట్గా దక్కవచ్చు, కానీ చిత్తశుద్ధి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కాలేదు, అవకాశం ఉన్న కానిత్తలేరు అంటే అర్థమైంది. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ధోరణి ఉన్నది. ఈ రోజుగా వచ్చే అవకాశం ఉన్నది. బీసీ పార్లమెంట్ మన తమిళనాడులో ఎట్లయితే తీసుకొచ్చారో అట్లా అవకాశం ఉంది. కానీ నీ చిత్తశుద్ధి లేదు. 3 రోజుల కోసం నువ్వు ధర్నా చేస్తా అంటున్నావు. ఎందుకు ధర్నా చేయడం? ఇన్నిసార్లు నువ్వు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలుస్తాడు, ప్రభుత్వ పరంగా పర్సనల్ పని కోసం ప్రధానమంత్రి కలుస్తాడు, కానీ బీసీల కోసం ఎందుకు కలలేదు ఇంతవరకు? ఒక్కరోజన్నా బీసీలో 40% రిజర్వ్ అని చెప్పి ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళలేదు? ముఖ్యమంత్రి అంటే చివరిగా 42% తేకుండా వాళ్ళకు తిరిగి రావద్దని మీరు డిమాండ్ చేస్తారు. ఒకవేళ అట్లా వస్తే కార్యాచరణ ఎట్లుంటుంది? దాదాపు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రేపు ఢిల్లీలో ఉండబోతారు 4, 5, 6, 7 తారీఖు. 5, 6, 7 తారీఖు మీరు ఉండండి, కానీ రిజర్వేషన్ సాధించాక రండి. రిజర్వేషన్ రాకుండా వస్తే మాత్రము తెలంగాణ సమాజం ఒప్పుకోదు మీకు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? బీఆర్ఎస్ 100% తెలంగాణను ఎట్లా సాధించుకున్న ఉద్యమాలు బట్టి బీసీ రిజర్వేషన్గా ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసి సాధించుకుంటాం. కరీంనగర్లో ఏంటి మీ కార్యాచరణ? కరీంనగర్లో డెఫినెట్గా మేము ఇవి ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు బహిరంగ సభలు పెడతాము, ప్రజలు చైతన్యపరచము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మేము. రైట్, ఇది 42% చట్టపరంగా బీసీలకు దక్కేటువంటి విధంగా కేంద్రం పైన ఒత్తిడి తెస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఓకే వెళ్ళండి, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం 42% చట్టబద్ధతతోనే తిరిగి తెలంగాణకు రండి అనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొస్తూ ఉంది. చూడాలి ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుందో. అంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది, ఆర్డినెన్స్ రూపంలో కానీ 9th షెడ్యూల్లో పెట్టడం రూపంలో కానీ సాధ్యమయ్యే పరిస్థితి ఉన్నా చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన అనేటువంటి ఒక డిమాండ్ని బీఆర్ఎస్ తెరపైకి తెస్తూ ఉంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కామెంట్ చేశారు. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.